బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిస్తే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. ఈ సందర్భంగా ఆయన గాంధీ భవన్లో మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే 6 గ్యారెంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి గత ఎన్నికల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఖార్గే గారి యొక్క నాయకత్వంలో, మరి ప్రియాంక గాంధీ గారి యొక్క పర్యటన వారి నాయకత్వంలో, వారి మీద నమ్మకంతో మరి ఒక 6 పథకాలు పేద ప్రజలను ఆదుకోవడానికి ఒక 6 పథకాలు సోనియా గాంధీ గారు ప్రకటించిన తర్వాత ప్రజలు నమ్మిర్రు, విశ్వాసాన్ని చూపించి వాళ్ళు విశ్వసించారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి యొక్క మాటని, రాహుల్ గాంధీ గారి యొక్క పర్యటనలను. కాబట్టి ప్రజలు ఆ నమ్మకంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, అవకాశం ఇచ్చారు. మరి ప్రజలిచ్చిన యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే యొక్క క్రమంలో చేసుకునే రోజు, ఆ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మరి వారి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే మీరందరూ కూడా చూసిర్రు. వితిన్ 24 అవర్స్లో ఆ రోజు సోనియా గాంధీ గారు ఈ 6 పథకాల్లో హామీలు ఏవైతే ఉచిత బస్సు, ప్రతి మహిళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక గ్రామం నుంచి ఒక గ్రామము, వాళ్ళ గ్రామం నుంచి ఒక పట్టణము, ఈ ఊరు నుంచి ఆ ఊరు నుంచి ఇంకో ఊరు రాష్ట్రం మొత్తము ఉచితంగా ప్రయాణం చేసే ఒక హామీ పథకాన్ని అమలు చేయడము 24 గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం కూడా జరిగింది. వారు ప్రారంభించారు. నేను ఆ రోజు, నేనే కాదు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం, క్యాబినెట్లు, మా సీనియర్ లీడర్ అందరూ కూడా, మేమందరం కూడా బస్సులో ఎక్కినాం. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంచింగ్ చేసిన తర్వాత నేను చాలా ప్రాక్టికల్గా చూసిన ఆ రోజు బస్సులో ఆ ఉచిత ప్రయాణ మహిళలందరూ కూడా బస్ ఎక్కడము, ఫ్రీగా వాళ్ళు ప్రయాణం చేయడము, ఒకరికి 20 రూపాయలు మిగిలొచ్చు, భారంగా అంటే వాళ్ళ మీద వనకపోవచ్చు, ఒకరు 100 రూపాయలు, ఒకరు 200. చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు మహిళా లోకమంతా కూడా. తెలంగాణ ప్రజలు, మహిళలు ఆ రోజు ఆ ఉచిత బస్సును చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు.